ఆస్తమా అంటాం మనం. ఆస్తమా భారత్ లాంటి కంట్రీస్‌లో ఆల్మోస్ట్ ఒక 80% మందికి ఆస్తమా ఇంకా కరెక్ట్ డయాగ్నోస్ చేయలేదు అని అంటున్నారు. సో, ఇందులో వాస్తవం ఎంత? అదే రకంగా ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి? సో ఆస్తమా అనేది ఒక ఇట్స్ ఇంక్రీజింగ్ అండి. డెఫినెట్గా దర్ ఇస్, అంటే ఒకప్పుడు మేము చదువుకున్న టైంలో అరౌండ్ 7-10% అనేవాళ్ళు. ఇప్పుడు అరౌండ్ 20% అంటున్నారు. 20-25%. 20-25% ఆఫ్ జనరల్ పబ్లిక్ ఆస్తమా ఉంది అనేది ఇప్పుడు దట్స్ హౌ ఇట్ ఈస్. పోస్ట్ కోవిడ్ ఎయిర్వే డిజీజెస్ అంటే ఆస్తమా లాంటి బిహేవియర్ చాలా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. ఆస్తమా జెనెటికల్గా వచ్చేది ఎక్కువ ఎవరికో ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికో ఉంటుంది. సో క్లోజ్ రిలేటివ్స్ ఆర్ సమ్వేర్ ఎక్కడో చోట ఉంటుంది. ఆస్తమా డయాగ్నోసిస్ అంత డిఫికల్ట్ కాదండి యాక్చువల్గా. ఆస్తమా అన్డయాగ్నోస్డ్ అంటే ఇట్స్ బికాస్ మన కంట్రీలో ఆస్తమా అనే ఒక వర్డ్ వింటే అదొక స్టిగ్మా లాగా తయారైపోయింది. ఆస్తమా అండి నన్ను ఇప్పటి వరకు బ్రాంకైటిస్ అన్నారు అని వినపడుతుంటాయి మాకు కామన్గా. ఇవి ది వర్డ్ ఆస్తమా అని ఎవరన్నా డాక్టర్ అన్నారంటే దట్ పర్సన్ మస్ట్ బి రియలీ బ్రేవ్. అంటే టు స్పెల్ ఇట్ అవుట్. అంటే ఆస్తమా నీకు అని చెప్పాలంటే పేషెంట్ మళ్ళీ రాడేమో అని చెప్పి భయం కూడా ఉంటుంది అన్నమాట. సో ఆస్తమా అని చాలామంది చెప్పరు. అది అందుకని నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదండి అని అంటుంటారు. కానీ వీళ్ళకి చూస్తే 20 years నుంచి అదే సేమ్ సిమ్టమ్స్ వస్తుంటాయి. సో ఆస్తమా ఈజ్ లైక్ వెరీ క్లినికల్ డయాగ్నోసిస్. ఈ టెస్ట్ చేస్తే వస్తుంది, ఈ ఎక్స్రే చేస్తే వస్తుంది అనేది కాదు అది ఆస్తమా అనేది. ఇట్స్ అబౌట్ పేషెంట్స్ హిస్టరీ. పేషెంట్ ఏం చెప్తే అది దాన్ని బట్టి ఆస్తమా డయాగ్నోస్ చేసేయచ్చు. ఓకే. సో పేషెంట్ చెప్తుంటారు, నాకు రికరెంట్గా కాఫ్ వస్తుంది, ఫ్లమ్ వస్తుంది, అది ఈవినింగ్ వస్తుంది, బాగా అతుక్కుంటుంది, బయటికి రాదు, ఈవినింగే ఎక్కువ ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, పిల్లి కూతుల్లాగా వస్తాయి, చెస్ట్ టైట్నెస్ ఉంటుంది, ఆయాసం ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఓకే ఇది ఆస్తమా బిహేవియర్ లాగా ఉంది అని అనుకుంటాం అనమాట. సో టు యాడ్ ఆన్ టు ద డయాగ్నోసిస్ సివియరిటీ చూడటానికి కొన్నిసార్లు ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఈ ఎక్స్రేస్ ఒకటి చూస్తాము. కొంతమంది స్మోకర్స్ ఉంటారు, వాళ్ళు దానివల్ల కూడా ఈ ఆస్తమా లాగా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మోరోవర్ దీనికి ఒక ఫ్లేర్ అప్స్ ఉంటాయి అన్నమాట ఆస్తమాలో. కొన్నిసార్లు ఏమవుతుంది, అగరబత్తికి పడదండి, ఈ అగరబత్తి వాడితే బాగుంటుంది కానీ ఆ అగరబత్తి వాడితే బాగుండదు. వెరీ టిపికల్. అన్ని అగరబత్తులు పడతాయనేది ఏం లేదు. ఒక అగరబత్తి పడితే ఇంకో అగరబత్తి పడకపోవటం ఏంటండి అని క్వశ్చన్లు వస్తుంటాయి మాకు. అండ్ దట్ ఈస్ అలా అంటే ఆ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. కొంతమంది కోల్డ్ ఎయిర్ పడదు, చల్లగాలి. లోపల కార్లో కూర్చున్నాను, ఏసీ పెట్టారు అంటే ఏసీ ఎక్కడైనా ఉంటుంది, ప్రాబబ్లీ దాంట్లో కొద్దిగా డస్ట్తో వచ్చిన ఏసీ ఉంటుందేమో, ఏసీ ఎయిర్ ఉంటుందేమో. సో హౌస్ డస్ట్ ట్రిగర్స్ ఎక్కువ యూజువల్గా, అంటే బాగా పంచెంట్ ఆర్డర్స్ లోపలికి కుకింగ్ అప్పుడు ఆ స్మెల్కి పడదు కొంతమందికి. ఇవన్నీ ట్రిగర్స్. సీజనల్ ఆస్తమా, వైరసెస్ వెరీ కామన్ ట్రిగర్. 95-90% ఆఫ్ ఫ్లేరప్స్ సీజనల్గా ఎందుకు అవుతాయి, వైరస్ల వల్ల అవుతాయి. ఓకే. సో అందుకని యాంటీబయాటిక్లు ఇస్తూ పోతూ ఉంటారు, తగ్గదు. 3rd week వస్తారు మా దగ్గరికి, ఒక 2 కోర్సులు యాంటీబయాటిక్ వాడామండి ఇప్పటి వరకు, నాకు ఇది తగ్గట్లేదు ఈ దగ్గు అనే. ది ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే అక్కడ దట్ ఈస్ ఎయిర్వే డిసీజ్ విచ్ ఈస్ హైపర్ రెస్పాండింగ్. ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఏ చిన్న పర్ఫ్యూమ్ వాడినా వస్తుంది, ఏ కొద్దిగా ఘాటు వాసన వచ్చినా వచ్చేస్తుందండి, నవ్వినా వస్తుంది, ఇలా వస్తాయన్నమాట అంతా. సో దీనికి రెస్పాండ్ అయ్యేది ఏంటంటే ఇన్హేలర్స్కి, స్టెరాయిడ్స్కి రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే దాంట్లో ఆస్తమా ఇస్ అన్ ఎయిర్వే డిజీజ్, ట్యూబ్స్ వల్ల. ఆ ట్యూబ్స్ ఏంటి, ఒక 15-18 సార్లు డివైడ్ అవుతూ చిన్నగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చివరాఖరి వరకు వెళ్ళే ట్యూబ్స్లో స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ లోపలికి గాలి బయటికి లోపలికి వెళ్తున్నప్పుడల్లా మీకు స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తుంటుంది. సో ఆ స్వెల్లింగ్ తగ్గాలి, ఆ హైపర్ సెన్సిటివిటీ తగ్గాలి. సో దట్ ఈజ్ అబౌట్ ఆస్తమా అనమాట. యాంటీబయాటిక్స్ వల్ల ఆస్తమా తగ్గదు, ఇన్హేలర్స్ వల్ల, కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల, మాంటిల్యూకాస్ట్ అని ఒకటి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా సివియర్గా ఉంటే స్టెరాయిడ్స్ వల్ల, వీటి వల్ల.
సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ విషయంకి వస్తే మనకు సాధారణంగా ఈ కాలంలో మనం మస్కిటోల కోసం చాలామంది ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ అనేది మనం పెడుతున్నాం కదా. సో వాటి నుంచి వచ్చే గాఢత, వాటి నుంచి వచ్చే వాసన, అది ఏ రకంగా ఊపిరితిత్తులు కానీ మన ఆరోగ్యాన్ని కానీ ప్రభావితం చేస్తుందా? సో దాంట్లో ఉండే కదా హైడ్రోకార్బన్స్ అండి, పాలీ హైడ్రోకార్బన్స్. ఈ వీటిల్లో ఇమ్మీడియట్గా ఆస్తమా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పడవు. అగరబత్తి లాంటివి కొన్ని ఈ మస్కిటో రిపెల్లెంట్స్ కొన్ని స్మోక్ లేకుండా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కెమికల్స్, దే స్కేర్ అవే ది మస్కిటోస్, కానీ మనకు మటుకు ఇనలేషన్ జరుగుతూ ఉంటుంది రోజంతా, నైట్ అంతా. అవును. ఆస్థమాటిక్స్ కొంతమందికి ఇది సెన్సిటివిటీ ఉంటుంది వీటికి. సో ఆస్తమా వాళ్ళకి పడదు. సో ఒక్కోటి హిస్టరీలో చూస్తే ఓకే కరెక్టేనండి, అది చెప్పారు, అది ఉంది మా దగ్గర, రోజు అది పెట్టుకుంటే వస్తుంది, అది పెట్టుకోకపోతే రావట్లేదు అని క్లాసికల్గా చెప్పేస్తారు వాళ్ళు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దీనివల్ల వచ్చే డ్యామేజ్ మనకి ఎంత అవుతుందో తెలియదండి. ఇవి అంత డేటా లేదు. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ బిజినెస్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది, ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్లో పెద్ద మస్కిటో ఇవి ప్రాబ్లమ్స్ పెద్ద ఉండవు. అందుకనే మస్కిటో నెట్స్ వాడండి అంటాం మేము. అంటే ప్రివెంటివ్ ఇది మస్కిటో నెట్స్ వాడండి, దట్స్ మొక్క ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి అని. సో ఇంకొక డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు మనం ఈ ఆస్తమా అనగానే ఎక్కువ మంది చేప మందు తినండి అని అంటారు, లేదా చేప మందు కోసం కొన్ని లక్షల మంది కూడా గతంలో చేప మందు తిన్న పరిస్థితి. అసలు యాక్చువల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి చేప మందుతో ప్రయోజనం ఉంటుందా లేదా? అది దాంట్లో అంటే నో వన్ రియలీ నోస్ అండి, ఇది కరెక్ట్గా చెప్పాలంటే. దాంట్లో ఏముందనేది తెలియదు ఎవరికి. ఆ మందులో ఏముందనేది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. బికాజ్ ఇట్ నెవర్ కమ్స్ అవుట్. దాన్ని అసెస్ చేసి దాంట్లో ఏముంది అనేది, దాని మెడిసినల్ వాల్యూ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆ చేపలో పెడతారు, దాంట్లో మింగేయమంటారు, మింగిచ్చేస్తారు. అప్పుడే ఆ ఫార్ములా బయటికి రాదు. సో దానివల్ల చాలామంది వస్తారు ప్రివెంటివ్ కోసం అని చెప్పి తీసుకుంటారు. చాలామంది మీకు తెలియదు ఏంటంటే, చాలామంది హాస్పిటల్కి కూడా వస్తారు నెక్స్ట్ డే ఎక్కువైందని. సో వి డోంట్ నో, తెలియదు మాకైతే. యాజ్ సచ్ ఏదైనా కానీ ఎవిడెన్స్ బేస్డ్ అండి. అన్లెస్ దెర్ ఈస్ అ బిగ్ ఎవిడెన్స్ విచ్ ఈస్ యాక్చువల్లీ షేర్డ్, ఐ థింక్ వీ కెనాట్ కమెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.